ఈరోజు చాలా అందంగా ఉన్నావు నాలా. ప్రొడ్యూసర్ సార్ సార్ ఎక్కడి వరకు వచ్చింది? సార్ అయిపోతుంది సార్. ఇంకెన్ని రోజులు అయ్యా? సార్ ఫైనల్ సార్. మొన్నటి నుంచి అదే చెప్తున్నావు సార్. అదే పనిలో ఉన్నాను సార్. సార్ జస్ట్ 1 to 2 days సార్, ప్లీజ్ సార్. సరే 2 days కన్నా ఎక్కువ ఆగను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అబ్బా, ఈయనకి ఎన్ని వర్షన్స్ ఇచ్చినా నచ్చట్లేదే. ట్రెండింగ్ అంటాడు, కొత్త స్క్రిప్ట్ కావాలంటాడు, చూస్తేనేమో మైండ్లోకి ఏం రావట్లేదు. వెయిటర్ 1 coffee ప్లీజ్. సార్ ఓకే సార్. సార్ కాఫీ. థ్యాంక్ యూ సార్. చాలాసేపు నుంచి లోపల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. పేపర్ మీద చింపుతున్నారు రాస్తున్నారు. అసలు ఏమైంది సార్, మీ ప్రాబ్లం ఏంటి? బ్రో, నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఓకే, ఒక మూవీ ఓకే అయింది, మంచి విషయమే. మంచి సీన్స్ ఉన్నాయి, కానీ సరైన బ్యాంక్ దొరకట్లా. సార్ మీరు తప్పుగా అనుకోకపోతే నా దగ్గర చిన్న సజెషన్ ఉంది, ఇస్తాను, తీసుకుంటారా? ఓకే, నువ్వు కూడా నా అలాగే టాలెంటెడ్గా ఉన్నావే. టాలెంటే కానీ మీలాగా సార్. సరే బ్రో, చెప్పు. ఓపెన్ చేస్తే కేప్ కహాని. Running like Usain Bolt, swimming if I can't float. With it, take the paper. Dropping like Geronimo, popping trapper can't float. Boats till we bubble up, undercover they don't know. Running like Usain Bolt, swimming if I can't. ఈయనే అబ్బి సార్, ఎప్పుడు సాంగ్స్ ఇంటూ వైబ్ అవుతా ఉంటాడు. Dropping like Geronimo, popping trapper can't float. Boats till we సేమ్ ఆర్డర్. ఓకే సార్. దీనికి బ్లాక్ కాఫీ అన్నా బుక్స్ చదవడం అన్నా చాలా ఇష్టం. ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఈయన ఒక అమ్మాయి ఫాలో అవుతుంది. ఇదిగో ఇక్కడ కంగారుగా వెళ్తుంది చూడు, తినే నిధి మ్యామ్ 1 year నుంచి అభి సార్ని ఇష్టపడుతుంది. అసలు ఈ రోజన్నా చెప్తుందో లేదో చూద్దాం. సేమ్ ఆర్డర్. ఓకే మ్యామ్. అవును మేడం, ఇంకెన్ని రోజులు ఇలా అభిసార్తో మాట్లాడి మీ మనసులో మాట చెప్పేచ్చు కదా. ఎలా మాట్లాడాలి? చూస్తున్నావుగా, కెఫేకి వచ్చి కూడా బుక్స్ చదువుతున్నాడు. ఎవరైనా కెఫేకి కాఫీ కోసమో అమ్మాయిల కోసమో వస్తారు, కానీ ఇతను మాత్రం బుక్స్ చదవడం కోసమే వస్తాడు. అదంత ఎందుకు మేడం, మీరైతే చెప్పండి, తర్వాత ఏమైనా నేను చూసుకుంటాగా. అవునా? అంతే. చెప్పేమంటావా? చెప్పండి, నేను ఉన్నానుగా. సరే చెప్పేస్తా. అభి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పేసిందా? మరి ఏమన్నాడు? లవ్ యాక్సెప్ట్ చేశాడా? అరే ఆగన్నా, ఎందుకు అడుగుతున్నావు? షుగర్ ఏమైనా ఉందా? జర ఆపుకో. సరే చెప్పు. దొరికిపోయా. అమ్మయ్యా, వినలేదు. మళ్ళీ వస్తున్నాడేంటి? సో క్యూట్. క్యూటా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. క్యూజ్డ్ చెప్పండి. మిమ్మల్ని కాదండి, బుక్ ని చూసి క్యూట్ అన్నాను. బుక్ను కూడా క్యూట్ అంటారా? ఓకే, వెళ్ళండి. ఓకే. ఏంటో ఈ అమ్మాయిలు. నీకు నవ్వు వస్తుందా? సారీ మేడం. మీ అబ్బీ సార్కి బుక్స్ కాఫీలు తప్ప ఇంకేం నచ్చవా? మీరు కూడా నచ్చుతారు మేడం, 1 year నుంచి ఫాలో అవుతున్నారు. మీరు కాకపోతే ఇంకెవరు నచ్చుతారు? అయినా మేడం, అభిసార్ వచ్చినప్పుడే వస్తారు, అభిసార్ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతారు. మీకు ఇష్టం లేకపోయినా అభిసార్ కోసం బ్లాక్ కాఫీ అలవాటు చేసుకున్నారు. ఇన్ని చేసినా మీరు మీ మనసులో మాట అభిసార్కి చెప్పేచ్చుగా మేడం. అంతే అంటావా? చెప్పాను మేడం, లేకపోతే ఎవరెవరు ఎత్తుకెళ్ళిపోతారు అభిసార్ని. మీరు నన్ను ఫాలో అయిపోండి అంతే. ధీరులకి వీరులకి అమ్మ ఒడి ఒక్కటే. అభి సార్ ఇంకా రాలేదా? అవును మ్యామ్, ఇంకా రాలేదు మ్యామ్.
అసలు అభి ఎందుకు రావట్లేదు? ఆ? ఏదో పని ఉంటుందిలే, అందుకే రావట్లేదు. వస్తాడు, నా కోసం వస్తాడు. ఏంటో ఈ ప్రేమ, క్వశ్చన్ ఏమైనా అడుగుతుందో ఆన్సర్ ఏమైనా చెప్పుకుంటుంది. వెయిటర్, మేడం. మీ ఓనర్కి అభి సార్ ఫ్రెండే కదా, ఆ, ఒకసారి కాల్ చేసి కనుక్కోమంటావా? సరే మేడం, ఒకసారి కాల్ చేస్తా. హ్మ్. ఏమైంది? మేడం కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. సరే, ఈరోజు మాత్రం ఎలాగైనా చెప్పేసేయాలి. కూల్, యూ కెన్ డూ ఇట్. వెళ్తున్నాం, ప్రపోజ్ చేస్తున్నాం, సెట్ చేసుకుంటున్నాం. అవి హే మధు, వాట్ ఇస్ సర్ప్రైజ్? కూర్చో. యా అమ్మ, ఇది ఎక్కడే మాసరా. వెయిటర్, వెయిటర్. ఏయ్, హౌ ఆర్ యు అభి? ఐఎమ్ ఫైన్. వెయిటర్, ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి మ్యామ్? సరే మ్యామ్. 1 చాక్లెట్ థిక్ షేక్. అదేం సార్, మీకు చాక్లెట్ థిక్ షేక్స్ నచ్చవు కదా? నాకు కాదు, నా మధుకి. ఓ, అది నేనే. ఓకే మ్యామ్. ఇదేమన్నా జూలై సినిమాలో హీరోయిన్ అనుకుంటుందా? మీ మధు ఎలా? తను బెంగళూరులో హెచ్చరిక చేసింది. మొన్న వెళ్ళాను కదా, అక్కడ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఓహో, అందుకే 1 వీక్లోనే ప్రేమ పుట్టేసిందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అభిని చూడగానే మనసులో మాట చెప్పేశా. అతను కూడా ఒప్పేసుకున్నాడు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు కూడా నచ్చింది, అందుకే యాక్సెప్ట్ చేసేసా. ఐ లైక్ దట్. కొందరు ఉంటారు, సంవత్సరాలు చూస్తారు కానీ చెప్పి సావరు. ఇలా మధ్యలో వచ్చి ఎవరెవరు వేసుకెళ్ళిపోతారు. ఎక్స్క్యూజ్ మీ? ఏం లేదు మేడం, మిమ్మల్ని కాదు, మీరు ఎంత ఫాస్ట్ అని అనుకుంటున్నా. మ్యామ్, చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటే కదా? ఒకటి కాదు, 2. రెండా? మీరు తాగరు కదా సార్? బ్లాక్ కాఫీ తాగి తాగి బోర్ కొట్టేసింది. నువ్వు వెళ్ళి 2 తీసుకొచ్చేమా. సచ్చినోడు. వెళ్ళు. ఓకే సార్. ఇంకేంటి మధు? వీడి కోసం నేను బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటే దీనికోసం వీడి థిక్ షేక్స్ తాగుతున్నాడు. చెప్తా ఉన్నా. ఏంటి వెయిటర్, ఇంత లేటా? హే మధు, సారీ మ్యామ్. యు ఇడియట్. బేబీ, షిట్. ఏంటో ఇది? కాఫీ షాప్ కి పిలిచిన ఇన్సల్ట్ చేపిస్తావు ఇంత? నేను ఇక్కడ ఇన్సల్ట్ చేశాను బేబీ. ఛీ. మేడం ఏమైంది మేడం? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరు వదిలేసి వెళ్ళిపోతున్నారా? నాది 1 year లవ్, అది 1 week ముందు వచ్చింది. నేనెందుకు వదిలేసి వెళ్ళిపోతా? ఏది తన బండి ఏది? వాళ్ళు ఎలా వెళ్తారో నేను చూస్తా. మేడం అది కాదు మేడం. ఎందుకు మేడం మనకు అవన్నీ? నువ్వు ఆగుబే, తన బండి ఏది? ఇది కొత్త డ్రెస్ తెలుసా, మొన్నే కొన్నా. నేను కొనిస్తాను నీకు కొత్త డ్రెస్. 1 week కి మిల్క్ షేక్ పోపించావంటే ఇంకో 1 month అయితే యాసిడ్ పోపిస్తావేమో. యాసిడ్ ఏంటి బేబీ? పాలు పోపిస్తాను నీకు నెత్తి మీద. చూసావా, బేబీ అంట. నన్ను ఎప్పుడైనా అన్నాడా వాడు? అనలేదు మేడం. దాని బండి ఇది. బండి అదే అనుకుంటా. మేడం ఎక్కడ ఉంటదిరా ఇది? మేడం అది కాదు మేడం. వద్దు మేడం. అరే ఒకసారి నేను చెప్పేది మేడం. నువ్వు ఆగు. మేడం కాదు మేడం, ఒక్కసారి నా మాట వినండి మేడం. అరే నీకు నేనంటే ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా గప్చుప్ ఉండు. అంత మాట నాకు ఇంకేమంటాం? తీరిందా మీ కోపం? తీరిందా? ఇప్పుడు హ్యాపీయా? నాకెలా తీరుతుందిరా కోపం? నాకు ఇంకా కోపం తీరట్లేదు. మేడం మీ కోపం వచ్చి ఇంకో విషయం చెప్పనా? ఏంటి చెప్పు. అసలు ఆ బండే వాళ్ళది కాదు. భయ్యనేమో కారులో వచ్చాడు, ఆమెనేమో టింగ్ టింగ్ అని ర్యాపిడోలో వచ్చింది. ఇద్దరు కలిసి ఆ కారులో వెళ్తారు టింగ్ టింగ్ అని. ముందే చెప్పాలి కదరా. చెప్పే టైం ఎక్కడ ఇచ్చారు మీరు? బండి ఎక్కడా? గాలి తీయాలి. చూడు టింగ్ టింగ్ అని వస్తున్నారు, వెళ్తారు ఇప్పుడు. హే పో బేబీ. తప్పించుకున్నారు. చూసుకో. వెయిటర్,
అర్థమైందన్నా, తిక్షేక కదా, నేను తీసుకొస్తా. సేమ్ ఆర్డర్, బ్లాక్ కాఫీ. ఏంటో అయినా ఓ బ్లాక్ కాఫీ చెప్పు. సార్ మీ కాఫీ. వెయిటర్. నమస్తేనా, బ్లాక్ కాఫీ కదా? తిక్షేక్ రా. తిక్షేక? బ్లాక్ కాఫీ అంటే తిక్షేక్ అంటావు, తిక్షేక్ అంటే బ్లాక్ కాఫీ అంటావు. ఏంటో అన్నా నువ్వు నీ రుచులు. అవునన్నా, తెలియక అడుగుతా, ఇంత బుక్స్ ఏం చదువుతావు? మనుషులు ఎంతమంది చదివినా అర్థం కావట్లేదురా, అందుకే బుక్స్ చదువుతున్నా. ఓ, నువ్వు ఎప్పుడు అర్థం అవుతావు ఏంటో అన్నా. సరే బ్లాక్ కాఫీ తీసుకొస్తుండే. తిక్షేక్ రా. వెయిటర్. సార్ వస్తున్నా. చెప్పండి సార్. అక్కడ ఒక అమ్మాయి ఉండాలి. అవును సార్, ఒక అమ్మాయి ఉండాలి, రోజు వస్తుంది. అది కాదు, ఒక బుక్ మిస్ అయింది, తనేమన్నా తీసుకెళ్ళిందా అని. ఏమో సార్, నాకు తెలీదు, వెళ్ళి అమ్మాయిని అడుక్కోండి. బుక్ అంట, బుక్. మేడం, మేడం ఆగు. ఏంటి? ఇన్ని రోజులు ఎడిపోయారు? యాక్సిడెంట్ అయింది. ఇది ఎప్పుడు జరిగింది? మొన్ననే, అందుకే రాలేదు. మేడం, అభి సార్ మిమ్మల్ని అడిగాడు మేడం. ఏమని అడిగాడు? సార్ బుక్ ఏదో తీసుకెళ్లారంట కదా మేడం మీరు. బుక్కా? నేను బుక్స్ కూడా చదువుతానా? అంతుందా నాకు? అది కూడా కరెక్టే. ఏమో మేడం, ఎందుకు పిలిచాడేంటో, మీరైతే ఒకసారి వెళ్ళి కనుక్కోండి. సర్లే, నేను వెళ్ళి అడుగుతా. సేమ్ ఆర్డర్. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, నేను చదివిన బుక్ గురించి ఏదో అడిగారంట. బుక్క దొరికింది. దొరికిందా? దొరుకుతుంది. ఓకే. మేడం కాఫీ. బ్లాక్ కాఫీ. ఎవరి కోసం? ఆ రోజు ఎలాగో చెప్పలేకపోయాను, ఈరోజు ఎలా అయినా చెప్పేయాలి. చెప్తామా వద్దా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ చెప్పలేను. చెప్పేసేనిది. హలో, మధు. పా మధునా? ఇదొకటి కరెక్ట్ టైంకి కాల్ చేస్తుంది. అవునా, మీ ఇంట్లో పెళ్లి కప్పుకున్నారా? పెళ్ళా? పెళ్ళేంటి? గుడ్ న్యూస్ కదా. ఎక్కడున్నావు? ఏం చెప్పావు అసలు? హో, రియల్లీ వెరీ గుడ్ నా. సూపర్ సూపర్. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అన్నట్టు ఎక్కడున్నావు చెప్పలేదు. ఓకే, బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్ అంతా చేయాలి. మనం బెంగళూరు షిఫ్ట్ అవుదామా? బెంగళూరా? సరే, నేను వచ్చేస్తున్నా. వాట్? నీకొక విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ అభి. వాట్? 1 yearగా నేను నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వంటే చాలా ఇష్టం అభి. నాకు అసలు బ్లాక్ కాఫీ అంటేనే పడదు. నీకోసం బ్లాక్ కాఫీ ఎంత కష్టంగా అలవాటు చేసుకున్నానో తెలుసా. అసలు నాకు ఈ కెఫే, ఈ మోడర్న్ కల్చర్ ఇవేమీ నచ్చవు. అది కూడా నీకోసమే వస్తున్నా అభి. నువ్వు ఏ టైంకి వస్తున్నావో, ఏ టైంకి వెళ్తున్నావో అవన్నీ చూసుకుంటూ నీ వెనకాలనే తిరుగుతున్నావు. 1 year నుంచి పిచ్చిదానిలా నీకోసం వెయిట్ చేస్తున్నా అభి. 1 week బ్యాక్ వచ్చిన అమ్మాయి కోసం పెళ్ళి, బట్టలు అవన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటావు అభి? అభి, ఐ రియలీ 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 లవ్ యూ.
నిధి ఒకసారి ఆగు. ఏంటి ఆల్రెడీ హార్ట్ బ్రేక్ చేసావు కదా. నిధి నన్ను 1 year నుంచి కాదు, 1 year 6 months 11 days నుంచి లవ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కెఫేకి వచ్చావో ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచే నేను చూడడం మొదలుపెట్టా. యాక్చువల్ నీకు బ్లాక్ కాఫీ అంటే ఇష్టం ఉండదు, కానీ నా కోసం అలవాటు చేసుకున్నావు. ఈరోజు కూడా నువ్వు కాఫీ షాప్కి మిస్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ 4 o'clock వచ్చేదాన్ని. నేను ఆ రోజు బెంగళూరు వెళ్ళినప్పుడు నీకు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అక్కడ నరకం చూశాను. అక్కడ వర్క్ కూడా చేయలేదు నేను. మొన్న చూసావు చూడు, ఒక అమ్మాయి వచ్చి హక్ చేసేసుకుంది. తన నా లవర్ కాదు, నా ఫ్రెండ్ HR. వీడేంటి ఇలా ఉన్నాడు? ఏమైంది? ఏం లేదు. ఏమైంది చెప్పు. ఏం లేదు మధు. ఏమైంది చెప్పు. నీ గురించి నాకు తెలీదా? HR కన్నా ముందు నువ్వు నాకు ఫ్రెండ్. ఏమైందో చెప్పు. ఏం లేదు మధు, నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. హా, ఆ అమ్మాయి నన్ను చాలా మిస్ అవుతుంది. నీకు తెలుసు కదా, ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు, కానీ ఇక్కడ ఈ అమ్మాయి నా కోసం ఏమైనా చేస్తుంది. తను ఏం చేసినా చాలా క్రేజీగా చేస్తుంది. నా కోసం తన అలవాట్లన్నీ మార్చుకుంది. ఓ ఇదంతా నేను చెప్పేస్తే ఇదంతా ఎక్కడ మిస్ అవుతుందో అని భయంతో చెప్పలేదు, కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది తనని నేను ఎంత మిస్ అవుతున్నానని. నేను వెళ్ళి చెప్పేస్తా. ఆగు, ఇంత క్రేజీగా ఉంది కదా, ఆ, మనం కూడా ఏదో ఒకటి క్రేజీగా చేద్దాం. ఏం చేద్దాం చెప్పు. ఐడియా ఏంటిది? చెప్పడం కాదు, చూపిస్తా పద. హా, మన విషయం తనకు చెప్తే తను వచ్చి నన్ను హక్ చేసుకుంది. అప్పుడు కూడా నువ్వు నాకొచ్చి చెప్పలేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నీకోసం రాధ కోసం ఎదురు చూసే కృష్ణుని కాలేనేమో, కానీ నువ్వు రావని తెలిస్తే ఈ క్షణమే నా ఊపిరి ఆపేస్తా. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ నిధి, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా ప్లీజ్? ఎస్, చేసుకుంటా. ఏమైంది? ఆ రోజు నువ్వు మధుతో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. జాగ్రత్తగా ఉండాల్సింది కదా. ఇప్పుడు చూడేం జరిగిందో. రాకపోయి ఉంటే ఇదంతా జరిగేదా? అది కరెక్టే. పద. అవును, నువ్వు ఆ రోజు క్యూట్ అనింది నన్నా లేదా బుక్స్నా? ఆ రోజు క్యూట్ అన్నది నిన్నే. నువ్వు ఆ డ్రెస్లో చాలా బాగున్నావు, బట్ చెప్తే ఏమనుకుంటావని అలా ట్రై చేసా. అంటే ఆ రోజు ఐ లవ్ యూ చెప్పింది కూడా విన్నావు కదా? అంటే నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను కానీ అందులో సాంగ్స్ పెట్టుకోను. నువ్వేం మాట్లాడుతున్నావో, ఆ వెయిటర్ ఏం మాట్లాడుతాడో వింటూ ఉంటా. ఇంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పేయచ్చు కదా, ఎందుకు దాచుకున్నావు? ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఎంత తపన పడుతుందో ఆ ఫీలింగ్ చాలా క్రేజీగా ఉంది, అందుకే చెప్పలేదు. దీనికేం తప్పు లేదు. అరే తమ్ముడు, బా ఫ్యాంటాస్టిక్ రా, సూపర్ రా. ఇది కదా స్టోరీ అంటే, అదిరిపోయిందిరా. సరేరా అన్నా, ఏమన్నా సీనియర్లో ఇంప్రూవ్మెంట్ కావాలంటే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తా. ఒరే తమ్ముడు, రైటర్గా డైరెక్టర్గా పేరు నాదేసుకోమంటావు, అది కూడా నిన్నే అడగాల. నీది వేసుకో అన్నా. సారీ అన్నా.